ఫ్రెండ్స్, ఒక ఊర్లో జాతర జరుగుతూ ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ జాతరని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఒకతను కరెంట్ పోల్‌ని కట్ చేస్తూ ఉంటాడు. సో, అతని పోల్‌ని కట్ చేయడం వల్ల కరెంట్ పాస్ అవుతున్న ఒక వైర్ తెగిపోతుంది. ఇది చూసిన కొంతమంది షాక్ అవుతారు. ఏమైందని తెలిసేలోపు ఆ వైర్ అందరి బాడీస్‌ని చీల్చుకుంటూ దూసుకెళ్తుంది. బంగారాన్నిచ్చే బావి. ఫ్రెండ్స్, వీళ్ళ ఊర్లో ఒక బావి ఉంటుంది. అక్కడ ఇద్దరు అమ్మాయిలు, అలాగే మతమ్మ భర్త, అలాగే ఒకతను ఉంటారు. వీళ్ళందరూ కలిసి బావిని తవ్వుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆ బావి లోతు ఎంత ఉందో చూద్దామని ఒక ల్యాంతర్‌ని కట్టి ఆ బావిలోకి పంపిస్తారు. కొద్దిసేపు తర్వాత దాన్ని మరీ తిరిగి పైకి లాగుతారు. అప్పుడు అతనికి ల్యాంతర్ బదులుగా ఒక కుండ వస్తుంది. ఆ కుండలో ఏముందో అని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి బంగారం కనిపిస్తుంది. ఇంకతను ఆ బంగారాన్ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది చూసిన ఆ అమ్మాయిలకి బంగారంపై కోరిక పుట్టి ఒక బుట్టలో 2 కోళ్ళని పెట్టి మళ్ళీ బావిలోకి తిరిగి పంపిస్తారు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ పైకి లాగుతారు. ఈసారి ఇద్దరు అమ్మాయిలకి ముందు కంటే పెద్ద కుండ వస్తుంది. ఫస్ట్ బంగారాన్ని తీసుకొని వెళ్ళిన అతను అతని దగ్గర ఉన్న మొత్తం మనీని పెట్టి లాంతర్స్‌ని తెచ్చి బావిలోకి మరీ తిరిగి పంపిస్తాడు. ఈసారి అతనికి గోల్డ్ రాదు. లాంతర్స్ మాత్రమే రిటర్న్ వస్తాయి. సో డైరెక్ట్‌గా అతని లోపలికి వెళ్ళి లోపల ఎవరున్న వాళ్ళని చంపి మొత్తం బంగారాన్ని బయటికి తీసుకొని వద్దామని వెళ్తాడు. ఆ అమ్మాయిలు కొద్దిసేపు తర్వాత తాడుని మళ్ళీ పైకి లాగుతారు. వాళ్ళకి అప్పుడు ఒక పెద్ద బాస్కెట్ వస్తుంది. అందులో ఒక క్లాత్ అలాగే చాలా గోల్డ్ ఉంటుంది. ఒకతను బంగారు కోసం బావిలోకి వెళ్తాడు. కానీ కొద్దిసేపు తర్వాత అతని బదులుగా ఒక క్లాత్ అలాగే ఒక పెద్ద బాస్కెట్ వస్తుంది. ఆ క్లాత్‌లో ఏముందంటే ఇలాంటి వాళ్ళని ఇంకా పంపితే మీకింకా బంగారం ఇస్తా అని ఉంటుంది. అది చూసి ఆ అమ్మాయిలు మతమ్మ తాగబోతు భర్తని ఆ బావిలోకి వేస్తారు. అలా చాలా బంగారాన్ని వీళ్ళు సంపాదిస్తారు. ఒక పోలీస్ అతను అందరిని బెదిరిస్తూ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ ఉంటాడు. అలా ఆ అమ్మాయిల దగ్గరకు వచ్చి, ఈసారన్నా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఉన్నాయని బంగారాన్ని ఇస్తారు. ఇంత బంగారం మీకెక్కడని ఆ పోలీస్ అతను అడిగితే, నీకు ఇవన్నీ అనవసరం, ఏవైనా శవాలు ఉంటే నాకివ్వు, దానికి నీకు ఇంకా బంగారాన్ని ఇస్తా అని అంటుంది. మరుసటి రోజు ఆ పోలీస్ అతను ఒక శవాన్ని ఇచ్చి, నా బంగారం ఎక్కడా అని, ఇంత బంగారం మీకు ఎక్కడిదని అడుగుతాడు. ఆ అమ్మాయి కొంచెం బంగారాన్ని ఇచ్చి ఇదంతా నీకు అనవసరం అని మళ్ళీ చెప్పి పంపిస్తుంది. ఆ అమ్మాయిలు నిద్రపోయినప్పుడు ఇంట్లో ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. అప్పుడు లైట్స్ ఆన్ చేసి చూస్తే ఇద్దరు పోలీసులు ఉంటారు. ఇంట్లో ఇంత బంగారం పెట్టుకొని నాకు కూలీలాగా కొంచెం కొంచెం బంగారాన్ని ఇస్తారా అని ఆ అమ్మాయిలపై అటాక్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి డోర్ తెచ్చుకొని ఒక మాస్టర్ వస్తుంది. మాస్టర్ ఒక పోలీస్ అతన్ని తినాలని చూస్తుంది. అతను తప్పించుకోవాలని చూస్తాడు. కానీ అతను తప్పించుకోలేడు. ఆ మాస్టర్ పోలీస్ అతన్ని పట్టుకొని వెళ్తుంది. అక్కడ ఉన్న గోడ మీద ఇంకెప్పుడు ఇలా బావిని ఆకలితో ఉంచొద్దని రాసి వెళ్ళిపోతుంది. అలా ఆ పోలీస్ అతను ఆ అమ్మాయిల ద్వారా బంగారం ఎలా వస్తుందో కనుక్కుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి మనం శవాలని ఎలా తేవాలని ఆలోచిస్తుంది. అప్పుడు అతను, నువ్వేం టెన్షన్ పడకు, నేను తెస్తానని వెళ్ళిపోతాడు. జాతరప్పుడు ఎలక్ట్రిక్ పోల్ని కట్ చేసి ఆ ఊర్లో ఉన్న వారందరినీ చంపేస్తాడు. అలా చాలా బంగారాన్ని సంపాదిస్తారు. అప్పుడు మోహిని అందరినీ చంపేసి ఈ బంగారం ఏం చేసుకుంటామంటే, అప్పుడు ఆ పోలీస్ అతను కింద ఏదో సౌండ్ వస్తుంది చూడు, నీ చావు శబ్దం అని మోహినిని ఆ బావిలోకి తోస్తాడు. వెంటనే ఇంకొక అమ్మాయి అదే మతమ్మని కూడా ఆ బావిలోకి తోస్తాడు. అలా తను చాలా ధనవంతుడవుతాడు. అలా ఆ పోలీస్ అతను ఇంకో సిటీకి వెళ్ళి నైనాగా నేమ్ చేంజ్ చేసుకొని ఉంటాడు. హీరో ఈ నైనా దగ్గర వర్క్ చేస్తుంటాడు. అతని దగ్గర ఉన్న సరుకుని అతనికే తెలియకుండా అమ్ముతారు. హీరో అండ్ అతని ఫ్రెండ్స్ ఇదంతా తెలుసుకొని నైనా 2 డేస్లో మనీ రిటర్న్ చేయాలని బ్లాక్మెయిల్ చేస్తాడు. సో హీరో, హీరోయిన్ అండ్ గ్యాంగ్ అంతా కలిసి ఒక ఊర్లో నిధి ఉందని తెలుసుకొని ఆ బావి ఉన్న ఊరికి వెళ్తారు. కొద్దిసేపు తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనుషులు కాదు దయ్యాలని తెలుసుకొని తప్పించుకోవాలని ట్రై చేస్తారు. కానీ వాళ్ళు తప్పించుకోలేరు. ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ మతమ్మ గురించి తెలుసుకొని మతమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. మతమ్మ కనిపించిన వారందరినీ నేను ఎలా ఉన్నానని అడుగుతుంది. ఎవరన్నా ఎలా ఆన్సర్ చేసినా కూడా వాళ్ళని తీసుకొని వెళ్తుంది. అలా మతమ్మ హీరో అండ్ అతని గ్యాంగ్ మొత్తాన్ని తీసుకొని వెళ్తుంది. వాళ్ళకి బావి గురించి చెప్తుంది. హీరో అప్పుడు ఇలా అంటాడు, మనకన్ని దయ్యాలు కనిపించాయి, ఒక మోహిని అలాగే అమృకం తప్ప అని మాట్లాడుకుంటున్నప్పుడు కమని అనే ఒక అమ్మాయి, నేనే మోహిని కమనీలోకి ప్రవేశించానని అంటుంది. అప్పుడు మోహినిని ఒక బాటిల్లో ట్రాప్ చేసి నైనా దగ్గర రిలీజ్ చేస్తారు. అలా మోహిని రివెంజ్ తీర్చుకుంటుంది. దాని తర్వాత హీరో హీరోయిన్తో మా బాసే అమృకమని ఎలా కనిపెట్టావని అడిగితే మోహినిని బంధించారు, కానీ మతమ్మని కాదుగా, నేను అందంగా ఉన్నానని అడుగుతుంది. సో ఇలా ఈ కాటేరి మూవీ ఎండ్ అవుతుంది.